ఓం శాంతి. ఈరోజు మురళి 26/8/2000. मीठे बच्चे, तुम गारंटी करते हो कि हम अपने ही योग बल से इस भारत को स्वर्ग बनाएंगे। वहाँ एक धर्म, एक राज्य होगा. మధురమైన పిల్లలారా, మీరు గ్యారంటీ ఇస్తున్నారు, మేము మా యోగ బలంతో ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాము. అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటుంది. మీరు గ్యారంటీ ఇస్తున్నారు మేము మా యోగ బలంతో ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాము. అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యము ఉంటుంది. ప్రశ్న: माया के किस वीकनेस से सेफ रहने वाले बहुत अच्छी कमाल कर सकते. మాయ యొక్క ఏ విఘ్నం నుండి సురక్షితంగా ఉండేవారు చాలా మంచి అద్భుతం చేయగలరు. उत्तर: माया का सबसे बड़ा विघ्न है देह अभिमान में लाकर एक धोखे नाम रूप में फंसाना. మాయ యొక్క అన్నింటికన్నా పెద్ద విఘ్నం ఏంటంటే దేహాభిమానంలో తీసుకొచ్చి ఒకరి నామరూపాల్లో ఒకరు చిక్కుకునేలాగా చెయ్యడము. మాయ యొక్క అన్నింటికన్నా పెద్ద విఘ్నము ఏంటంటే దేహ అభిమానంలో తీసుకుని వచ్చి ఒకరి నామరూపాల్లో ఒక చిక్కుకునేలాగా చేయడము. जो बच्चे इस वीकनेस से सेफ रहते, माया के धोखे से बचे रहते, वे बहुत कमाल कर दिखाते हैं. ఏ పిల్లలైతే ఈ విఘ్నం నుండి సురక్షితంగా ఉంటారో, మాయా మోసం నుండి రక్షింపబడతారు, వారు చాలా అద్భుతం చేసి చూపిస్తారు. उनकी बुद्धि में सर्विस के नए नए ख्यालात चलते रहते. వాళ్ళ బుద్ధిలో సర్వీస్ యొక్క కొత్త కొత్త ఆలోచనలు నడుస్తూ ఉంటాయి, నామరూపాల్లో చిక్కుకోకుండా ఉంటాయి. सर्विस में उन्नति तब होगी जब देही अभिमानी होंगे. ఎప్పుడైతే ఆత్మ అభిమానిగా ఉంటారో అప్పుడే సర్వీస్ లో ఉన్నతి అనేది జరుగుతుంది. ఓం శాంతి. बाप आए हैं रूहानी बच्चों को శ్రీమత్ దేనే. బాబా వచ్చారు ఆత్మిక పిల్లలకు శ్రీమతం ఇవ్వడం కోసము. ये तो बच्चे जानते कि थोड़ा समय के अंदर ड्रामा प्लान अनुसार सारा कार्य होना है. ఇదైతే పిల్లలు తెలుసుకున్నారు కదా, కొద్ది సమయం లోపల డ్రామా ప్లాన్ అనుసారం అన్ని కార్యాలు జరిగేది ఉంది. हम రావణపురి को విష్ణుపురి बनाते. ఏమేం కార్యాలు జరిగేది ఉంది? డ్రామా ప్లాన్ అనుసారము రావణపురిని మనము విష్ణుపురిగా తయారు చేసేస్తున్నాము. अब बाप भी गुप्त तो पढ़ाई भी गुप्त है. बाबा కూడా गुप्तम, ఈ చదువు కూడా गुप्तम. सेंटर्स तो बहुत है, छोटे बड़े गांव में सेंटर्स हैं और बच्चे भी बहुत है. చిన్న పెద్ద గ్రామాలలో అన్ని చోట్ల సెంటర్స్ చాలా ఉన్నాయి, పిల్లలు కూడా చాలా మంది తయారయ్యారు బాబా పిల్లలు. और भी दिन प्रतिदिन बढ़ते जाएंगे. ఇంకా రోజు రోజుకి పెరుగుతూ ఉంటారు బాబా పిల్లలు, సెంటర్లు కూడా. అప్పుడు బాబా చెప్పారు, ఇప్పుడు చాలా పెరిగాయి కదా. लिटरेचर में भी लिखते हैं कि हम इस भारत भूमि को स्वर्ग बनाकर छोड़ेंगे. మన పుస్తకాలలో కూడా రాసి ఉంది కదా, మేము ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి విడిచిపెడతాము.
तुमको ये भारत भूमि बहुत प्यारी है, क्योंकि तुम जानते हो कि ये भारत ही स्वर्ग था, उनको 5000 वर्ष हुए. మీకు భారత భూమి అంటే చాలా ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది కదా. ఎందుకంటే మీకు తెలుసు భారతదేశమే 5000 సంవత్సరాల పూర్వం స్వర్గంగా ఉండేది. भारत बहुत शानदार था. तुम ब्रह्मा मुख वंशावली बच्चों को ही ये नॉलेज है. భారతదేశం చాలా హుందాగా వైభవంగా ఉండేది. బ్రహ్మ ముఖవంశవలి పిల్లలుగా ఎవరైతే తయారయ్యారో మీరు, వాళ్ళకే ఈ జ్ఞానం తెలుసు. इस भारत को श्रीमत पर स्वर्ग बनाना पड़े, सबको रास्ता बताना है, और कोई किट 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 की यहाँ बात नहीं है. శ్రీమతంపై నడుస్తూ మళ్ళీ ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయాలి, అందరికీ మార్గం చూపించాలి మనం. ఇంకో గొడవల యొక్క విషయం ఇక్కడ లేదు. आपस में बैठ राय करनी चाहिए कि इन चित्रों द्वारा ऐसे क्या एडवर्टाइज करे, जो अखबारों में भी ये चित्र डाले. పరస్పరం మీరు కూర్చొని సలహాలు తీయాలి. ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ మనం చేసినట్లయితే ఈ చిత్రాల కోసం న్యూస్ పేపర్ వాళ్ళు కూడా ఈ చిత్రాలు తెస్తారు. దానికి ఏం చెయ్యాలి ఆలోచించండి. ఆపస్ में इस पर सेमिनार करना चाहिए. దీనిపైన సెమినార్ మీటింగ్స్ చేసుకోవాలి. ఈ విషయం కోసం ఆలోచించండి. जैसे बस गवर्नमेंट के लोग आपस में मिलते हैं, राय करते, तो भारत को हम कैसे सुधारे. ये तो इतने मतभेद हो गए, उनको आपस में मिलकर ठीक करे और भारत में सुख शांति कैसे स्थापन हो. ऐसे तुम भी रूहानी पांडव गवर्नमेंट हो, ये बड़ी ईश्वरीय गवर्नमेंट है. బాబా చెప్తున్నారు, ఎలాగైతే ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా పరస్పరం మీటింగ్స్ పెట్టుకొని సలహాలు తీసుకుంటూ ఉంటారన్నమాట. ఏమని, మత భేదాలు అన్నింట్లో మనం కలిసి ఉంటూ ఎలా ఆ పరిస్థితిని సరి చేయాలి, భారతదేశంలో సుఖశాంతి ఎలా స్థాపన చేయాలి అని మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. మీరు కూడా ఆత్మిక పాండవ గవర్నమెంట్, గొప్ప ఈశ్వరీయ గవర్నమెంట్ ఇది. మీరు కూడా సెమినార్ మీటింగ్స్ పెట్టుకోండి, సర్వీస్ యొక్క ఉన్నతి చేయాలి. पतित पावन बाप ही पतित बच्चों को पावन बनाकर पावन दुनिया का मालिक बनाते, ये राज तुम बच्चे जानते हो. పతిత పావనుడైన బాబాయే పతితులైన పిల్లల్ని పావనంగా తయారు చేసి పావన ప్రపంచానికి మాలికంగా తయారు చేస్తున్నారు. ఈ రహస్యం మీ పిల్లలకు తెలుసు అని చెప్తున్నారు బాబా. ముఖ్య है ही भारत का आदि सनातन देवी देवता धर्म. ये है रुद्र ज्ञान यज्ञ. रुद्र कहा जाता है शिव बाबा को. ముఖ్యమైనది భారతదేశంలో ఉన్న ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ప్రతిస్థాపన చేస్తున్నారు బాబా. దానికే ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం రచించారు. రుద్రుడని शिव बाबा ने अंटामु. अब तुमको बाप ने आकर जगाया है, तुमको भी औरों को जगाना. బాబా మిమ్మల్ని మేల్కొల్పారు, మీరు వెళ్ళి ఇతరులని మేల్కొల్పాలి. ड्रामा प्लान अनुसार तुम जगाते रहते हो. अब तक जिसने जैसा जैसा पुरुषार्थ किया है उतना ही कल्प पहले भी किया था. డ్రామా ప్లాన్ అనుసారం మీరు కూడా మేల్కొల్పుతున్నారు ఇతరులను. ఇప్పటి వరకు ఎవరెవరు ఎలాంటి పురుషార్థం చేశారో కల్ప పూర్వం కూడా అదే చేశారని అర్థమవుతుంది. तुम्हारी रूहानी युद्ध है, कभी माया का जोर हो जाता, कभी ईश्वर का. कभी कभी तो सर्विस अच्छी तेजी से चलती है, कभी कई बच्चों में माया के विघ्न पड़ जाते हैं. माया एकदम बेहोश कर देती है. लड़ाई का मैदान है ना, माया राम की संतान को बेहोश कर देती है. ఇది ఆత్మిక యుద్ధము. అప్పుడప్పుడు మాయా జోరు ఎక్కువైపోతుంది యుద్ధంలో, అప్పుడప్పుడు ఈశ్వరుని యొక్క జోరు కూడా ఉంటూ ఉంటుంది. అప్పుడప్పుడు సర్వీస్ తీక్షణంగా నడుస్తుంది, అప్పుడప్పుడు కొంతమంది పిల్లల్లో మాయా విఘ్నం వేసేస్తూ ఉంటుంది, పూర్తిగా మూర్ఛితులుగా చేసేస్తుంది. యుద్ధ మైదానం కదా, మాయ ఏం చేస్తుంది, రాముని సంతానాన్ని మూర్ఛితులుగా చేసేస్తూ ఉంటుంది.
लव कुश की कहानी भी है ना। राम के दो बच्चे दिखाए हैं, यहाँ तो बाबा के ढेर बच्चे हैं। లవకుశలు కథ ఉంది కదా. ఆ లవకుశలు ఎవరు? రాముడికి వాళ్ళిద్దరే పిల్లలని రాశారు. కానీ అసలైన రాముడు ఎవరు? రావణుని పైన సంహరణ చేసే రాముడు ఎవరు? శివబాబా కదా. శివబాబా శివరాముడు, నిరాకారి రాముడు. అతనికి చాలా మంది పిల్లలు ఉన్నారు. మీరు ఇద్దరు లవకుశ అనేవారే కాదు. అది ఎవరు? త్రేతాయుగంలో రాజుగా ఉన్న రాముని పిల్లలు లవకుశలని రాస్తారు. వాస్తవానికి మీరు అసలు इस समय सब मनुष्य కుంభకరణ్ की नींद में सोए हुए हैं. ఈ సమయంలో మానవులందరూ కుంభకరణ నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. वे ये भी नहीं जानते कि परम पिता परमात्मा आया है बच्चों को वर्षा देने. बाप भारत में ही आते ये बात बिल्कुल ही भूल गए हैं. నిద్రలో ఉన్న కారణంగా పరంపిత పరమాత్మ పిల్లలకు వారసత్వం ఇవ్వటానికి వచ్చారు అనేది తెలుసుకోవటం లేదు వాళ్ళు. భారతదేశంలోనే వచ్చారు కదా. ఇది కూడా మర్చిపోయారు మనుషులు. వస్తారు ఇక్కడే భారతదేశంలోనే భగవంతుడు వస్తారు అనేది కూడా మర్చిపోయారు. भारतवासी ही स्वर्ग के मालिक थे, इसमें कोई शक नहीं. భారతవాసీలే స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు, ఏం మాత్రం డౌట్ లేదు ఇందులో. परम पिता परमात्मा का जन्म भी यहाँ होता है, तब तो शिव जयंती भारत में मनाती है, तो जरूर उसने कुछ आकर किया होगा. పరం పిత పరమాత్మ జన్మ కూడా ఇక్కడ జరుగుతుంది, శివ జయంతి కూడా భారతదేశంలో జరుగుతుందంటే అతడు వచ్చి ఏదో గొప్ప కార్యం చేసి ఉంటారు కదా. మన బుద్ధి కూడా చెప్తుంది తప్పకుండా బాబా వచ్చి ఏం చేశారు? స్వర్గ స్థాపన చేసి ఉంటారు. అందుకే శివ జయంతి జరుపుకుంటున్నాము అనేది అర్థమైంది కదా. प्रेरणा से थोड़े ही स्थापना करेंगे. यहाँ तो तुम बच्चों को राजयोग सिखाया जाता है, याद की यात्रा सिखाई जाती है. ప్రేరణతో ఏమైనా పని చేస్తారా బాబా? ఇక్కడికి వచ్చి రాజయోగము, స్మృతి యాత్ర పిల్లలకు నేర్పిస్తున్నారు బాబా. ప్రేరణ ప్రేరణలో ధ్వని ఉండదు కదా. ఎలా అర్థం అవుతుంది మనకి ధ్వని లేకుండా, మాట్లాడకుండా? समझते हैं शंकर प्रेरणा से विनाश करता, परंतु इसमें प्रेरणा की बात नहीं है. శంకరుడు ప్రేరణ ఇచ్చి వినాశనం చేయిస్తాడు అంటారు, కానీ ఇక్కడ ప్రేరణ అనే విషయం ఏది లేదు. శంకరుడు కూడా అలా చేయించడు, శివబాబా కూడా అలా ప్రేరణతో ఏది చేయలేరు. तुम समझ गए हो कि ड्रामा में उनका पार्ट ये मुसल बनाना, वे विनाश अर्थ निमित्त बने हुए हैं. प्रेरणा शास्त्रों का अक्षर है, इसमें प्रेरणा की तो बात ही नहीं है. మీరు అర్థం చేస్తున్నారు కదా. డ్రామాలో విదేశీయుల యొక్క పాత్ర ఏముందంటే ముసలాలు, అంటే యాదవులు తయారు చేస్తారన్నారు కదా. బాబా చెప్తారు కదా విదేశీయులే యూరప్ వాసి. అక్కడ కథలో ముసలాలు అని రాస్తారు, ఇక్కడ వీళ్ళు మిజైల్స్ తయారు చేస్తున్నారు. అదే వాళ్ళ యొక్క పాత్ర. ఎందుకంటే వినాశనం కోసం నిమిత్తం అయ్యారు వాళ్ళు. ప్రేరణ అనేది శాస్త్రాల్లో వాడినటువంటి పదము. ఇక్కడ ప్రేరణతో ఏ పని జరగట్లేదు. ఎలాగైతే వినాశనం కోసం ప్రాక్టికల్ గా వాళ్ళు మిసైల్స్ తయారు చేస్తున్నారో, ప్రాక్టికల్ గా బాబా ఇక్కడ దిగి వచ్చి స్థాపన చెయ్యాలి. ఆకాశం మీద నుండి ప్రేరణ ఇచ్చే విషయం ఉండదు. ड्रामा अनुसार विनाश तो होना ही है, गाया हुआ है महाभारत लड़ाई में मूसल आदि काम में आए थे, जो पास हो गए वो फिर रिपीट होना है. డ్రామా అనుసారం వినాశనం అయి తీరాల్సిందే. మహాభారత యుద్ధంలో మిజైల్స్ ఉపయోగించారు ముసలాలు అని రాశారు. అవును, నిజంగానే జరిగింది పాస్ట్ లో, కల్పపూర్వం. మళ్ళీ అది ఇప్పుడు రిపీట్ అవుతుంది, మిజైల్స్ తో యుద్ధం జరిగి తీరుతుంది అన్నారు బాబా. तुम गारंटी करते हो कि हम योग बल से स्वर्ग की स्थापना करेंगे, वहां एक धर्म होगा, तो दूसरे सब धर्म कहाँ होंगे? जरूर विनाश हो जाएंगे, ये समझने की बात है. మీరు గ్యారెంటీ ఇస్తున్నారు అందరికి, మేము యోగ బలంతో స్వర్గ స్థాపన చేస్తాము. స్వర్గం అంటే ఒకే ధర్మం ఉంటుంది అక్కడ, దేవతా ధర్మం. మరి మిగిలిన ధర్మాలందరూ తప్పకుండా వినాశనం అవుతుంది, ఇంటికి
వెళ్ళిపోతారు. गाया हुआ है ब्रह्मा द्वारा स्थापना विष्णु द्वारा पालना, तो ठीक है, लेकिन शंकर को तो शिव के साथ मिला दिया है, ये रॉन्ग है. శాస్త్రాల్లో గాయనం చేశారు బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుని ద్వారా వినాశనం. విష్ణు ద్వారా పాలన అనే వరకు రైట్, కానీ ఇంకొక వైపు శంకరుడు శివుణ్ణి కలిపేసి వినాశనం చేశాడు. శంకరుడు శివుడు శంకరుడు ఒకటి అనడం రాంగ్ అంటున్నారు బాబా. शिव शंकर कह देते क्योंकि शंकर तो कोई काम नहीं करते, तो शिव से मिला दिया, परंतु शिव बाबा कहते मुझे तो बहुत काम करना पड़ता है, सबको पावन बनाना पड़ता है. శివ శంకరుడు అని చెప్పేస్తూ ఉంటారు. శంకరుడు ఏమి పని చేయడు కదా, సూక్ష్మ లోకంలో ఉంటాడు, సూక్ష్మ శరీరమే, స్థూల శరీరంతో ఉండడు కదా శంకరుడు. అందుకే శివుడు శంకరుని కలిపేస్తాడు. శివుడు కూడా పరంధామలో ఉంటాడు, ఆయనకి ఏం పని లేదు అనుకొని శివుడు శంకరుని కల్పిస్తారు. కానీ వాస్తవానికి శివబాబా చెప్తున్నారు, నేను చాలా పని చేస్తాను, నేనేమైనా కూర్చొని ఉంటున్నానా ఏంటి, అందరినీ పావనంగా తయారు చేయవలసి వస్తుంది, నేను ఎంత గొప్ప కార్యం ఇది. मैं इस ब्रह्मा तन में प्रवेश कर इस साकार द्वारा स्थापना का कार्य कराता. శంకర్ का तो कोई पार्ट है ही नहीं. బ్రహ్మ తనులో ప్రవేశించి వచ్చి, బ్రహ్మ తను సాకార తను ద్వారా వచ్చి స్థాపన కార్యం చేయిస్తాను, ఎంత పని చేస్తాను కదా నేను. ఇక్కడ రాకముందు కూడా భక్తుల వారి సాక్షాత్కారాలు చేయించడం. శంకరుడికైతే ఏమి పాత్రే ఉండదు. శివుడు శంకరుడు ఎక్కడ, నేను ఎక్కడ అన్నారు బాబా. శంకరుడు కేవలం సాక్షాత్కారాల యొక్క సూక్ష్మ శరీరమే ఉంటుంది, పాత్రే లేదు శంకరుడు. కానీ శివుడు శంకరుడు ఒకటని కలిపేసి శివబాబా చేసేవన్నీ శంకరుడికి రాసేస్తారు పేర్లు, కర్తవ్యాలు. శివుడికి పూజ చేస్తారు. శివు హి కళ్యాణకారి జోలి బర్నే వల్ల. శంకరుడి విగ్రహాలు పెట్టి పూజ చేయరు, శివలింగం పెట్టి పూజ చేస్తారు. శివుడే కళ్యాణకారి, జోలి నింపేవారు. శివ పరమాత్మ నమః అని కూడా అంటారు. ఏ బ్రహ్మా భీ ప్రజాపిత తేరా, బ్రహ్మ సో విష్ణు, విష్ణు సో బ్రహ్మ, ఎంతో బడి గూహ్య బాత్ హై. బ్రహ్మ కూడా ప్రజాపిత అయ్యారు కదా, ఇక్కడ ఉంటారు కదా ప్రజాపిత అంటే ప్రజలు ఉండే చోట. ఈ బ్రహ్మే, బ్రహ్మ సో విష్ణు అవుతారు, విష్ణు సో జన్మల్లో వస్తూ బ్రహ్మ అయిపోతారు. ఇవన్నీ గుహ్యమైన విషయాలు, కేవలం పిల్లలు మీకే తెలుసు ఈ విషయాలు. सेंसिबल बच्चों की बुद्धि में ज्ञान झट समझ में आ जाता है. मनुष्य को कुछ भी समझ नहीं है कि पतित पावन बाप कब आएंगे, अब तो कली का अंत है. తెలివైన పిల్లల బుద్ధిలో జ్ఞానం వెంటనే అర్థమైపోతుంది. మనుషులకైతే తెలివే లేదు, పతిత పావన్ని పిలుస్తున్నాం కానీ అతను ఎప్పుడు వస్తారు అనేది, అలాగే ఇప్పుడు కలియుగ అంత్యము అని కూడా తెలియటం లేదు మనుషులకు అని చెప్తున్నారు బాబా. अगर कहते कि कली के अंत में 40,000 वर्ष पड़े हैं, तो अभी कितना और पतित बनेंगे, कितना दुख सहन करेंगे. कलयुग में सुख तो होगा नहीं, कुछ भी ना जानने के कारण बेचारे घोर अंधेरे में पड़े हैं. ఒకవేళ కలియుగం 40,000 సంవత్సరాలు ఉంది అని మనుషులు అనుకున్నది నిజమైతే, ఇంకా ఎంత పతితం ఇవ్వాలనుకుంటున్నారు ఈ ప్రపంచం, ఎంత పతితులు అయిపోయారు, ఇంకా ఎంత పతితులు అవుతారని 40,000 సంవత్సరాలు, ఇంకా ఎంత దుఃఖాలు సహిస్తారు. కలియుగంలో సుఖం లేదు కదా. 40,000 సంవత్సరాలు ఉంటే ఏమి అయిపోవాలి మనుషులు, ఏమీ తెలియదు మనుషులకి, పాపం ఘోరమైన అంధకారంలో ఉన్నారు. तुम बच्चों को आपस में मिलकर राय करनी चाहिए कि कैसे सर्विस को बढ़ाए. పిల్లలు మీరు కలిసి మీటింగ్స్ పెట్టుకొని సలహాలు తీసుకోవాలి, సర్వీస్ ని ఎలా పెంచాలి. బాబా ప్లాన్లు అయితే చెప్తూ ఉన్నారు, పిల్లలు పరస్పరం కలిసి చేయాలి అన్నారు బాబా. చిత్రాల పైన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ బి డ్రామా అనుసార్ చిత్ర బంతే జారీ హై. డ్రామా అనుసార్ ఈ చిత్రాలు కూడా తయారవుతూ ఉన్నాయి. बच्चे जानते हैं कि जो जो समय पास होता जाता है वो డ్రామా చల్తా రేపు. ఏదైతే నడుస్తుందో మన కళ్ళెదురుగా సమయము, మనకి ఏం అర్థమవుతుంది, కల్పపూర్వం మొదలు ఖచ్చితంగా డ్రామాలో ఉన్నదే జరుగుతుంది, డ్రామా నడుస్తుంది ఖచ్చితంగా. बच्चों की अवस्थाएं तो कब ऊपर कब नीचे ये चलता रहेगा.
బాబా भी సాక్షి होकर देखता है. పిల్లల స్థితి అప్పుడప్పుడు పైకి అప్పుడప్పుడు కిందకి నడుస్తూ ఉంటుంది. బాబా కూడా సాక్షిగా చూస్తూ ఉంటారు. कभी कभी बच्चों पर ग्रहचारी बैठती है तो उनको मिटाने के लिए ప్రయత్న कराते. అప్పుడప్పుడు పిల్లల తల మీద గ్రహచారం కూర్చుంటూ ఉంటుందంట. దాన్ని తొలగించే ప్రయత్నం కూడా బాబా పిల్లల ద్వారా చేయిస్తూ ఉంటారు పురుషార్థం. बाबा घड़ी घड़ी कहते कि बाप को याद करो लेकिन देहाभिमान में आ जाते इसलिए टोकरे खाते हैं इसमें देही अभिमानी बनना पड़े. బాబా క్షణ క్షణం కూడా గుర్తు చేస్తూ ఉంటారు. బాబానే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. గ్రహచారం పుచ్చకుండా ఉండాలంటే బాబా స్మృతి ఉండాలి. కానీ పిల్లలు దేహాభిమానంలోకి వచ్చేసి దెబ్బలు తింటున్నారు. కానీ ఈ మార్గం ఎలాంటిదంటే ఆత్మాభిమానిగా ఉంటే ముందుకెళ్ళగలం. परंतु बच्चों में देह अभिमान बहुत है. तुम देही अभिमानी बनो तो बाप की याद रहे फिर सर्विस की उन्नति भी होती है. ఈ మార్గము ఆత్మాభిమానిగా ఉండాల్సిన మార్గం. కానీ పిల్లల్లో దేహాభిమానం చాలా వచ్చేస్తుంది. ఆత్మాభిమానిగా తయారైతే సేవ ఉన్నతి కూడా జరుగుతుంది. जिनको उच्च पद पाना है वो सदा सर्विस में लगे रहेंगे. तकदीर में अगर नहीं है तो तदबीर भी नहीं करेंगे. ఉన్నత పదవి పొందాల్సిన అదృష్టం ఎవరికి ఉంటుందో వాళ్ళు ఎప్పుడు సర్వీస్ లో నిమగ్నమై ఉంటారు. అదృష్టం లేకపోతే పురుషార్థం కూడా చెయ్యరు అని చెప్తున్నారు బాబా. खुद कहते कि बाबा हमको धारणा नहीं होती है बुद्धि में नहीं बैठता. స్వయం నోటితో చెప్తారంట పిల్లలు, బాబా ధారణ అవటం లేదు, బుద్ధిలో కూర్చోటం లేదు పాయింట్స్ అంటే అదృష్టం. అక్కడ అదృష్టాన్ని బట్టి ఉంది అన్నమాట. धारणा अगर नहीं होती तो खुशी भी नहीं रहती. जिनको धारणा होती है तो खुशी भी रहती. ధారణ అవ్వకపోతే ఖుషి కూడా ఉండదు అంటారు బాబా. ఎవరికి ధారణ అవుతుందో వారికి ఖుషి కూడా చాలా ఉంటుంది. समझने की शिव बाबा आया हुआ है. बाप कहते बच्चे तुम अच्छी रीति समझकर फिर औरों को भी समझाओ. శివ బాబా వచ్చారు అనేది అయితే అర్థం అవుతుంది కదా మనకి. బాబా చెప్తున్నారు మీరు చక్కగా అర్థం చేసుకొని ఇతరులకు కూడా అర్థం చేయించేలాగా ఉండాలి. మర్చిపోతున్నాను పాయింట్స్ బుద్ధిలో ఉండవంటే ఎలా చెప్పండి. कोई तो सर्विस में लग जाते పురుషార్థ్ करते रहते. కొంతమంది పిల్లలు సర్వీస్ లో ఇమిడిపోతున్నారు, పురుషార్థం చేస్తూ ఉంటారు అంట. तुम बच्चे जानते कि जो जो सेकंड बीतता है वो ड्रामा में नोंद है फिर ऐसे ही रिपीट होता. ఏదేది సెకండ్ నడుస్తుందో డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంది. बच्चों को ही समझाया जाता है कि बाहर भाषण करते समय तो अनेक प्रकार के मनुष्य आते हैं. तुम बच्चे जानते हो कि सभी वेद शास्त्र गीता आदि पर ही भाषण करते. उनको ये पता थोड़ी कि यहाँ ईश्वर अपना और रचना आदि मध्य अंत का रहस्य समझाते हैं. బాబా చెప్తున్నారు పిల్లలు బయట ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు కదా, అనేక రకాల మనుషులు ఉంటారు మన బయట జ్ఞానం చెప్పడానికి. అయితే బాబా చెప్తున్నారు ఎక్కడైనా ప్రవచనాలు ఆధ్యాత్మిక ప్రవచనాలు అంటే ఎవరైనా మనుషులు కూర్చొని వేదాలు శాస్త్రాలు గీత మొదలైన వారిపైన మొదలైన శాస్త్రాల పైన ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఇది తెలియదు, ఇక్కడ ఈశ్వరుడే స్వయంగా తన యొక్క రచన యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు చెప్తున్నారు అనేది తెలియదు మనిషి. చిత్రాలలో ఎంత చక్కగా చూపించాం కదా పరమాత్మ ఎవరు అనేది మనము. ये बातें प्रोजेक्टर पर तो समझा नहीं सकते, प्रदर्शनी में चित्र भी सामने खड़े हैं और फिर तुम समझाकर पूछ भी सकते हो कि अब बताओ कि गीता का भगवान कौन है, ज्ञान का सागर कौन है, पवित्रता सुख शांति का सागर लिबरेटर गाइड कौन है. బాబా చెప్తున్నారు ప్రొజెక్టర్ మీద అంత చెప్పలేం మనం, అంటే ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ ని గమనించి మనం చెప్పలేం. అదే ప్రదర్శనలో అయితే అలా వీలు పడుతుంది. చిత్రాలు అయితే ఉన్నాయి కదా ఎదురుగా, ఎక్స్ప్లెయిన్ చెయ్యండి, తర్వాత వాళ్ళని అడగండి. అంత ఎక్స్ప్లెయిన్ చేశాక గీతా భగవంతుడు ఎవరు, ఇప్పుడు మీకేం అర్థమైంది, జ్ఞాన సాగరుడు ఎవరు, పవిత్రత సుఖ శాంతి సాగరుడు, ముక్తి ఇచ్చేవాడు, ముక్తిదాత, గైడ్ ఎవరు మీకు అర్థమైందా అని అడగండి అంత ఎక్స్ప్లెయిన్ చేశాక.
कृष्ण के लिए तो कह नहीं सकते, परमात्मा की महिमा अलग है। पहले लिखाना भी चाहिए, प्रोब लेना चाहिए, सबसे सही भी लेनी है। కృష్ణుడు అనైతే అనడానికి వీలు లేదు కదా, అది అర్థమైందా లేదా వాళ్ళకి అనేది మనం చెక్ చేయాలి, అడగాలి లాస్ట్ లో ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేశాక. పరమాత్మ మహిమ వేరు, కృష్ణుడి మహిమ వేరు కదా, కాబట్టి అది అర్థమైందా లేదా వాళ్ళకని మీరు లాస్ట్ లో ప్రశ్నలు అడిగి ఒపీనియన్ కూడా రాయించి సంతకం కూడా పెట్టించండి. అంటే గీతా భగవంతుడు పరమాత్మే గాని కృష్ణుడు కాదని ఒప్పుకునేలాగా అర్థం చేయించి ఒపీనియన్ రాయించండి అన్నమాట. హాల్ మే చిడియా లడ్ రహీ హై. ఈ లోపల మురళి నడుస్తున్న హాల్లోనంట పక్షులు గొడవలాడుకుంటున్నాయంట కిచకిచమని. ఇస్ సమయం సారీ దునియా మే లడాయి జగడా హీ హై. బాబా చెప్తున్నారు ఆ పక్షుల్ని చూసి, చూడండి పక్షులు కూడా కొట్టుకుంటున్నాయి, ప్రపంచంలో అందరూ కోట్లాట్లు జగడాలే ఉన్నాయి అందరి దగ్గర అని చెప్తున్నారు బాబా. అందరూ పరస్పరం కోట్లాడుకుంటూనే ఉన్నారు. पांच विकार भी मनुष्य में गाए जाते, जानवरों की तो बात नहीं, विशेष वर्ड और వైస్వస్ वर्ड మనుష్యం के लिए गाया हुआ है. పంచ వికారాలు మానవుల్లోనే ఉన్నాయని చెప్పుకోవడం జరుగుతుంది, జంతువుల విషయం కాదు. వికారి నిర్వికారి ప్రపంచం అనేది మనుషుల కోసమే. మనుషులు ఎలా ఉంటాయి, జంతువులలాగా వాటి మీద ప్రభావం పడుతూ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మనుషుల కన్నా జంతువులే బెటర్ అన్నమాట. कलयुग में ही असुरी संप्रदाय, सतयुग में ही दैवी संप्रदाय. मनुष्य इतनी तमोप्रधान बुद्धि है जो बिल्कुल समझते नहीं कि हम ही असुरी संप्रदाय. కలియుగంలో అసురి సంప్రదాయం, కలియుగంలో అసురి, సత్యుగంలో దైవీ సంప్రదాయము. ఎంత తమ ప్రధాన బుద్ధి అంటే ఇక్కడ మేమే అసురి సంప్రదాయస్తులు అయిపోయి ఉన్నాము అనేది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు మనుషులు. దేవతలు ఎదురుగా వెళ్ళి మళ్ళీ పాడతారు, మేము నీచి పాపి అయిపోయాము, నిర్గుణహారైన, మాలో ఏ గుణాలు లేవు, దయ చూపండి పాడతారు. కానీ స్వయం అలా అనుకో, అసలు సంప్రదాయం అయిపోయాము. మీరైతే వాళ్ళకి నిరూపించి చెప్పగలరు అంటున్నారు బాబా. सीढ़ी के चित्र में बड़ा क्लियर है, दिखाया हुआ है कि कैसे चढ़ती कला है फिर उतरती कला है. भारतवासियों के लिए मुख्य है सीढ़ी का चित्र, यह है सबसे अच्छी चीज. మెట్ల వరుస చిత్రంలో చాలా క్లియర్ గా చూపించడం జరిగింది. ఎక్కటం ఎలా ఎక్కుతారు చూపించారు కదా, పక్క నుండి లిఫ్ట్ అన్నమాట, సంగమేఘ నుండి. మళ్ళీ దిగడం ఎలా దిగుతారు భక్తి చేస్తూ, బాగా ఉంది కదా మెట్ల వరుస చిత్రం. ఇది భారతీయుల యొక్క ముఖ్యమైన చిత్రం అంటున్నారు. భారతీయుల హిస్టరీ చెప్పాలంటే మంచి చిత్రం ఇది. इस चित्र पर बहुत अच्छा समझा सकते, 84 जन्म पूरे कर फिर लंबा फिर पहला नंबर जन्म लेना है, फिर उतरती कला से चढ़ती कला में जाना पड़े. हर एक का विचार चलना चाहिए कि सबको रास्ता कैसे बताए, कि हालात नहीं चलेंगे तो सर्विस कैसे करेंगे. చాలా చక్కగా చెప్పొచ్చు ఈ చిత్రం మీద. 84 జన్మలు తీసుకుని ఎలా దిగిపోయాం, మళ్ళీ మొదటి నెంబర్ లో ఎలా వెళ్తాము అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అందరికీ నేను మార్గం ఎలా చూపించాలి అని ఆలోచనే చేయకపోతే సర్వీస్ ఎలా చేయగలరు మీరు అంటున్నారు బాబా. ఏ చిత్రం మీద ఎలా చెప్పాలి, అందరికి నేను ఎలా కళ్యాణం చేయాలి ఆలోచించాలి కదా. ఎక్కడైనా మీరు పెళ్లి పేరెంట్లను వెళ్ళినా లేదా బజార్లో తెలిసిన వాళ్ళు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్తారు, వాళ్ళకు కూడా జ్ఞానం ఇవ్వండి. ఎక్కడ ఏది మీరు ఏ షాప్ కి వెళ్తారు అక్కడ కూడా మెసేజ్ ఇవ్వండి. ఊరికనే బయట మనుషుల్లాగా మీరు అలా వెళ్ళి వచ్చేయడం కాదు. భలే రంగు బట్టలు వేసుకుని ఉన్నా మీరు ఎక్కడ వెళ్ళినా బాబా పరిచయం ఇవ్వాలి, సర్వీస్ చేయాలని ఆలోచన ఉండాలి. చిత్రాల మీద చాలా సహజంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటారు బాబా. సత్యుగం తర్వాత మెట్లు దిగిపోతూ వచ్చేస్తున్నాం మనం. बच्चे जानते कि अब हम ट्रांसफर हो रहे हैं, लेकिन सीधा सतयुग में नहीं जाते, पहले శాంతి ధామ్ మే జానా. పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, మనం ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాము, కానీ డైరెక్ట్ సత్యుగానికి వెళ్ళాం, మధ్యలో శాంతి ధామానికి వెళ్ళాలి. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా పాత్రధారిని మనం. బాకి తుమ్హారే మే భీ నంబర్ వారీ హై जो अपने को పాటధారి సమస్తే इस డ్రామా. అయితే ఈ డ్రామాల పాత్రధారి అనుకోవడంలో మీలో కూడా నంబర్ వారీగా ఉంది. ఇది ఎంతవరకు గుర్తుంటుందో తెలుసు, కానీ జ్ఞాపకం కూడా ఉండాలి కదా కర్మలలో, నేను ఒక పాత్రధారిని అని. दुनिया में ऐसा कोई कह नहीं सकते कि हम पात्रधारी हैं.
हम लिखते भी है कि हर एक मनुष्य मात्र इस बेहद ड्रामा के एक्टर्स होते हुए ड्रामा के मुख्य एक्टर्स, डायरेक्टर और ड्रामा के आदि मध्यांत को नहीं जानते हैं, तो वो बेसमझ है। इस लिखने में कोई हर्जा नहीं है। బాబా చెప్తున్నారు, ప్రపంచంలో ఎవరు కూడా మేము పాత్రధారులు అనుకునేవారు లేరు అంటున్నారు బాబా. అంటారు ఇది ఒక జగన్నాటకం అని, పాత్రధారులు అనే జ్ఞాపకం అయితే ఉండదు. రియలైజ్ చేసుకోరు అలాగా. అందుకే మీరు చిత్రాల్లో రాస్తున్నారు కదా ఏమని, ప్రతి ఒక్క మానవ మాత్రలో ఈ అనంతమైన డ్రామాలో యాక్టర్స్ అయి ఉండి కూడా డ్రామాలో ముఖ్యమైన యాక్టర్స్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం ఏంటి అని తెలుసుకోకపోతే వాళ్ళని తెలివి తక్కువ అజ్ఞానులు అనేది చెప్తారు అని రాయండి. చిత్రాలు ఏం నష్టం లేదు అన్నారు. ఉన్న విషయమే మనుషులకి చెప్పాలి. एक कान से सुन दूसरे से निकाल नहीं देना चाहिए। सर्विस, सर्विस और सर्विस। बाबा जानते हैं कि बच्चों पर कभी ग्रहचारी भी बैठती है। जब ग्रहचारी बैठती तो कितना नुकसान हो जाता है वो बाप जानते हैं। ఒక చెవి నుండి విని ఇంకో చెవి నుండి వదిలేయకూడదు బాబా మాటలు. సర్వీస్ 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 తప్పించాలి. బాబా చెప్పారంటే మనం సర్వీస్ చేయాలి. కానీ కొంతమంది పిల్లల తల మీద గ్రహచారం కూర్చుంటుంది, అందువల్ల సర్వీస్ కూడా చేయలేదు. ఎప్పుడైతే గ్రహచారం కూర్చుండిపోతుందో తలపైన చాలా నష్టపోతారు. అది బాబాకు తెలుసు ఆ గ్రహచారం ఎలాంటిది. షౌకార్ గరీబ్ అని పెడుతుంది, ధనవంతులు పేదలైపోతారు గ్రహచారం కూర్చుంటే. లౌకికంలో కూడా అంటారు కదా, చెడు దశ ఏది కూర్చుందో దానివల్ల ధనమంతా కోల్పోయారు, దివాలా తీసేసారు, ధనవంతులు కూడా పేదలైపోతారు. అలాంటి ప్రభావం ఉంటది గ్రహచారం. कारण तो होता है ना, बहुतों को बाबा समझाते भी रहते, बच्चे नाम रूप में कभी नहीं फंसना. గ్రహచారం కూర్చోడానికి కూడా కారణం ఏదైనా ఉంటుంది కదా పిల్లలారా. ఎప్పుడు ఎవరి నామరూపాల్లో చిక్కుకోకండి, దీని వల్లనే గ్రహచారం కూర్చుంటాది మీ తల మీద. ఎంత బాగా వివరించి చెప్తున్నారు ఈ రోజు బాబా మురళి. నామరూపాల్లో చిక్కుకోకండి అనే దానికి వినండి ముందుకు, ఎందుకంటే ఇప్పుడు టైం కూడా ఇదవుతుంది కదా, నేను మళ్ళీ వేరేగా చెప్పను. బాబా ఏం చెప్తున్నారు వినండి. नहीं तो माया ऐसी जो नाक से पकड़ खड्डे में डाल देगी. నామరూపాల్లో చిక్కుకున్నారంటే మాయ ఎలాంటిది తెలుసా, ముక్కు పట్టేసి గోతులో పడేస్తుంది మిమ్మల్ని అన్నారు, మళ్ళీ పైకి రాకుండా. మాయా బడా ధోకా దే చాలా మోసం చేస్తుంది మాయ. ఆशिक माशिक यहाँ नहीं बनना है. आशिक माशिक कोई विकार के लिए बनते, दूसरे से रूप पर पैदा होते हैं. ఇక్కడ ఎవరు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ప్రియుడు ప్రియురాలుగా తయారవ్వకూడదు సంగమ యుగంలో. ఇక్కడ మన పరివారం ఇంతమంది ఉన్నామా, పరివారం కలుసుకుంటామా, బాబా బాబాకు పిల్లలు, మనం సోదరి సోదరి, ఇదే దృష్టితో వ్యవహరించాలి. వేరే విధమైన రిలేషన్ ఎవరెవరితో ఇక్కడ పెట్టుకోకూడదు. అయితే లౌకికంలో ప్రియుడు ప్రియురాళ్ళు అయ్యే విషయం కొంతమంది వికారాల కోసం అవుతూ ఉంటారు, కొంతమంది కేవలం రూపాన్ని చూసి బలి అవుతూ ఉంటారు బాబా. तुम जानते हो सेंटर्स पर भी ऐसे माया के विघ्न बहुत पड़ते, एक दो के नाम रूप में फंस जाते. సెంటర్లలో కూడా ఇలాంటి విఘ్నాలు చాలా పడుతూ ఉంటాయి, ఒకరి నామరూపాల్లో ఒకరు చిక్కుకుపోతూ ఉంటారు. మాయ ఇది, మాయ ऐसी प्रबल है जो माता माता के नाम रूप में, కన్యా కన్యా के नाम रूप में भी फंस पड़ती. మాయ ఎలాంటిదంటే ఎంత ప్రబలమైందంటే, ఒక అన్నయ్య ఒక అక్కయ్య చిక్కుకోవడం కాదు, ఒక మాత ఇంకో మాత యొక్క నామరూపాలు చిక్కుకోవడం కూడా మాయ. ఒక కన్య ఇంకో కన్య యొక్క నామరూపాలు చిక్కుకోవడం, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళని చూస్తూ ఉండాలనిపిస్తుంది, వాళ్ళు నాకు స్పెషల్, ఫలానా అంటే కన్యలందరిలో ఈ కన్యతో నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్. ఇలాంటివన్నీ ఉండకూడదు అలౌకిక జీవితంలో. ఒక మాత మాత మీద మోహితులైనా, ఎక్కువ వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టుకున్నా, ఒక కన్య కన్యతో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకున్నా కూడా ఏమంటున్నారు బాబా, నామరూపాల్లో చిక్కుకునే రోగం కిందే లెక్క అది. అంటే చాలా వరకు మనం ఏమనుకుంటాం, స్త్రీ పురుషులు ఒకరికొకరు నామరూపాల చిక్కుకోకూడదు, కానీ బాబా చెప్తున్నారు
ఏ జాతి వారు ఆ తోటి వాళ్ళతో చిక్కుకున్నా అది కూడా మాటలతో కన్యలతో చిక్కుకున్నా కూడా మాయే। पुरुषार्थ करते हुए भी माया एकदम पकड़ लेती, इसलिए बाबा सावधानी देते कि बच्चे माया बहुत फंसाने की कोशिश करेगी लेकिन तुमको फंसना नहीं है। పురుషార్థం చేస్తూ కూడా మాయ పడేస్తూ ఉంటుంది। అందుకే సావధానం కలిగిస్తున్నారు బాబా, పిల్లలారా మాయ చాలా ప్రయత్నిస్తుంది మిమ్మల్ని చిక్కుకునేలా చేయడానికి, అయినా మీరు చిక్కుకోకండి అని చెప్తున్నారు బాబా। దేహాభిమాన్ మే నహీ ఆనా చాహియే, దేహాభిమానంలో రాకూడదు। మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ బాబాని జ్ఞాపకం చేసుకోవాలి, మాయా మోసం నుండి రక్షింపబడాలి। तुम बच्चों को बाप गुलगुल फूल बनाने आए हैं, तुम्हें किसी बात में संशय नहीं आना चाहिए। अगर दिल में संशय आया तो सर्विस अच्छी तरह कर नहीं सकेंगे। పిల్లలు మీరు బాబా పుష్పాలుగా తయారు చేయడానికి వచ్చారు కదా, తయారవ్వాలి, మాయలో చిక్కుకోకూడదు, పుష్పాలుగా తయారవ్వాలి। ఏ విషయంలో ముందు సంశయం రాకూడదు। ఒకవేళ మన మనసులో సంశయం వస్తే సర్వీస్ చక్కగా చేయలేము। మనకే సంశయం ఉంటే వేరే వాళ్ళకి ఎలా మనం జ్ఞానం చెప్పగలం చెప్పండి, సర్వీస్ ఎలా చేయగలరు? అందరు గుట్కా కాతే रहेंगे, సంశయం ఉంటే లోపల గుటకలు మింగుతూ ఉంటారు। హిమ్మత్ రఖనీ चाहिए, टाइम बहुत थोड़ा है, बाबा की मुरली सुनेंगे तो उत्साह में आएंगे। సాహసించాలి మీరు ఎవరికైనా జ్ఞానం చెప్పి సర్వీస్ చేయాలి అంటే, సమయం చాలా తక్కువ ఉంది। బాబా మురళి వినిపిస్తున్నారు, వినేటప్పుడు చాలా ఉత్సాహంలో వస్తారు కదా పిల్లలు, నేను సర్వీస్ చేయాలి బాబా చెప్పారు అని। आत्मा प्रकाश बच्चा ठीक रीति चित्रों तरफ अटेंशन दे रहा है। ఆత్మ ప్రకాష్ బచ్చ ఎవరు? టోలీ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆత్మ ప్రకాష్ అన్నయ్య కాదు, మన దగ్గర బట్టీలు చేయించడానికి వచ్చిన ఆత్మ ప్రకాష్ అన్నయ్య గారు కాదు। ఆ అన్నయ్య కన్నా ముందు సాకార్ బాబా టైం నుండి జ్ఞానంలో ఉన్న ఆత్మ ప్రకాష్ పైజీ ఉన్నారు, వాళ్ళ అమ్మగారి అనుభవం కూడా విన్నాం మనం, మాతల అనుభవాల్లో। ఆ ఆత్మ ప్రకాష్ అన్ని కోసం బాబా చెప్తున్నారు, చిత్రాల వైపు మంచి అటెన్షన్ పెడుతున్నారు। ఎందుకంటే ప్రింటింగ్ బాధ్యత అన్నిది ఉంది కదా బాబా టైం నుండి, ఆలోచించి తయారు చేసే వాళ్ళు వేరే అయినా అది తీసుకెళ్లి ప్రింట్ చేయించాలి। ఇప్పుడు కూడా జ్ఞానామృత్ ప్రెస్, ప్రింటింగ్ ప్రెస్ అన్ని చూసుకుంటున్నారు అన్నమాట మధుబన్లో। बॉम्बे वालों के भी दिमाग में आना चाहिए, मुख्य चित्र को पहले बनाना पड़े। బాంబే వాళ్ళకు కూడా బుద్ధిలో ఆలోచనలు నడవాలి అంటున్నారు బాబా। రమేష్ భాయ్ చిత్రాల్ని తయారు చేయటంలో బాగా నిన్న అనుభవం విన్నారు కదా, ప్రకాష్ మందాది అనుభవం, చిత్రాలు తయారు చేయించడంలో మొదలు పెట్టింది రమేష్ భాయ్। అందుకు బాబా బొంబాయి వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు, బొంబాయి వాళ్ళ బుద్ధిలో కూడా ఆలోచనలు నడవాలి, ముఖ్య చిత్రాలు ముందుగా తయారు చేయండి, ముఖ్యమైన చిత్రాలు ఉన్నాయి। जांच करनी चाहिए, बाबा डायरेक्शन देते रहते हैं कि कैसे चित्रों में उन्नति होनी चाहिए। ऐसी कोई युक्ति रचो जो सीडी का चित्र एरोड्रम पर रखा जाए, ये चित्र देखकर सब खुश होंगे, आखिर समझेंगे इनको मात देने वाला कौन है। तो बच्चों को बहुत नशा चढ़ना चाहिए, పరిశీలిస్తూ ఉండాలి, తయారు చేసి మళ్ళీ ఆ చిత్రాలను అబ్జర్వ్ చేయాలి కరెక్ట్ గా వచ్చాయా లేదా। బాబా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు, చిత్రాలు కూడా ఎలాగా కరెక్షన్ చేసుకుంటూ ఉన్నతి చెయ్యాలి, ఉన్నతి జరగాలి, చిత్రాలు తయారు చేయడంలో కూడా అంటే ఇంప్రూవ్మెంట్ ఎలా రావాలి అనేది బాబా డైరెక్షన్ ఇస్తున్నారు। ఇంకొకటి చిత్రాల ద్వారా సేవ ఎలా జరగాలి, చిత్ర ప్రదర్శనలు పెడతాము, అలాగే మెట్ల వరుస చిత్రం ఏదైనా హోర్డింగ్ ఉంటాయి కదా, హోర్డింగ్స్ ఉంటాయి, బోర్డులు పెడతారు అడ్వర్టైజ్మెంట్, అలాంటి బోర్డులు ఏవైనా ఏరోడ్రమ్ లో ఉంటాయి కదా, అక్కడ మెట్ల వరుస చిత్రం పెట్టండి ఎయిర్పోర్ట్ లో అంటారు। అందరూ ఖుషి అవుతారు ఈ చిత్రం చూసి, ఆఖరికి అర్థమవుతుంది అందరికి, వీళ్ళకి ఈ డైరెక్షన్ ఇస్తున్నది, ఈ మతం ఇస్తున్నది ఎవరు, భగవంతుడు ఉన్నాడు వెనుక అనేది అర్థం అవుతుంది ఒక రోజుకి అందరికి। మనం ఇలా చేస్తూ ఉంటే ఒక రోజుకి అందరికి అర్థమవుతుంది సర్వీస్ చేస్తూ ఉంటే। కాబట్టి ఇది కూడా సర్వీసే, ఎక్కడైనా మెయిన్ జంక్షన్స్ లో బాబా చిత్రాలు పెట్టడం అంటే ఎక్కడైనా కాస్త చూడగలిగేలాగా మనుషులు నిలబడి చూసేలాగా। కాబట్టి పిల్లలకు చాలా నష ఎక్కిపోవాలి సర్వీస్ కోసము అని చెప్తున్నారు బాబా। अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी
बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते। धारणा के लिए मुख्य सार। फर्स्ट पॉइंट, तुम बच्चे लड़ाई के मैदान में हो, మాయా రామన్ से तुम्हारे युद्ध है। పిల్లలు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు, మాయా రావణ్తో మీ యొక్క యుద్ధం నడుస్తుంది। माया बहुत विघ्न डालती, बच्चों को बहुत सावधान रहना चाहिए। యుద్ధ మైదానంలో ఉన్నారు కాబట్టి మాయ చాలా విఘ్నం వేస్తుంది, అయినా పిల్లలు చాలా సావధానంగా ఉండాలి। మాయకు వశం కాకూడదు, మాయ విఘ్నం వేస్తుంది కాబట్టి పిల్లలు చాలా సావధానంగా ఉండాలి యుద్ధ మైదానంలో। सेकंड पॉइंट, हर एक को अपनी उन्नति के लिए विचार करना है। ప్రతి ఒక్కరు మీ ఉన్నతి కోసం మీరు ఆలోచించుకుంటూ ఉండాలి। चित्रों पर कैसे समझाए, सर्विस को कैसे बढ़ाए, चित्रों में ऐसा क्या डाले जो मनुष्य सहज समझ जाए। చిత్రాల పైన ఎలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, సర్వీస్ ని ఎలా అభివృద్ధి చేయాలి, చిత్రాలలో ఏమి రాస్తే మనుషులు సహజంగా అర్థం చేసుకుంటారు, ఇవన్నీ మీరు ఆలోచించాలి, పరస్పరం సలహాలు కూడా తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా। వరదాన్, ఈ రోజు మురళిలో వరదానం, अपनी शिक्षा स्वरूप द्वारा शिक्षा देने वाले शिक्षा संपन्न योग्य शिक्षक भव। తమ శిక్షణ స్వరూపం ద్వారా శిక్షణ ఇచ్చేటటువంటి శిక్షణ సంపన్నమైన యోగ్య శిక్షకులుగా కండి। శిక్షకులు అంటే టీచర్, శిక్షణ అంటే మనం నేర్పించే విద్య, విద్యతో సంపన్నంగా ఉన్న మరి శిక్షకులుగా కండి, శిక్షణతో సంపన్నంగా ఉన్న శిక్షకులు కండి। योगी शिक्षक उसे कहा जाता है जो अपनी शिक्षा स्वरूप द्वारा शिक्षा दे। ఎవరైతే తమ శిక్షణ స్వరూపం ద్వారా శిక్షణ ఇస్తారో వాళ్ళనే యోగ్యులైన అర్హులైన శిక్షకులని చెప్తారు। उनका स्वरूप ही शिक्षा संपन्न हो, వాళ్ళ స్వరూపమే శిక్షణ సంపన్నంగా ఉంటుంది, శిక్షణ నిండి ఉంటది వాళ్ళ స్వరూపంలో। उनका देखना चलना भी इसको शिक्षा देगा। వాళ్ళు చూసే విధానంలో కూడా శిక్షణ ఇస్తారు ఎవరికైనా, చూడడం ద్వారా కూడా శిక్షణ, నడవడం ద్వారా కూడా శిక్షణ దొరుకుతుంది ఎవరికైనా కానీ। जैसे साकार रूप में कदम कदम हर कर्म शिक्षक के रूप में प्रैक्टिकल में देखा, जिसको दूसरे शब्द में चरित्र कहते, ఇలాగా సాకార బ్రహ్మ బాబా రూపంలో అడుగడుగు ప్రతి కర్మ శిక్షకుని రూపంలో ప్రాక్టికల్ గా బ్రహ్మ బాబాని చూసాం। రెండో మాటల్లో చెప్పాలంటే చరిత్ర, బాబా చరిత్రను చూసాం, చరిత్ర అంటారు। కర్మలు అంటే ప్రాక్టికల్ కర్మలలో శిక్షణ కనిపించినప్పుడు, కర్మల ద్వారా శిక్షణ దొరికినప్పుడు దాన్ని చరిత్ర అంటారు। किसी को వాణి ద్వారా శిక్ష దేనా తో కామన్ బాత్, ఎవరికైనా మాటలతో మనం అర్థం చేయించడం, శిక్షణ ఇవ్వడం అది కామన్ విషయం, అందరూ చేయగలరు। లేకిన్ సభి అనుభవ చాతే, కానీ ఇప్పుడు మాటలతో మనం చెప్పడం ఎవరు వినాలనుకోవట్లేదు, అనుభవం కావాలి, అది కావాలి ఇప్పుడు అందరికి, అనుభవం అడుగుతున్నారు। तो अपने श्रेष्ठ कर श्रेष्ठ संकल्प की शक्ति से అనుభవ కరా, కాబట్టి మీ యొక్క శ్రేష్ఠ కర్మలు శ్రేష్ఠ సంకల్పాల యొక్క శక్తితో అనుభవం చేయించండి। ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి, మనం వీళ్ళలా మనం ఇలా ఉండాలి అని వాళ్ళకి ఆటోమేటిక్ గా అనుభవంతో తెలుసుకోవాలి, రియలైజ్ చేసుకోవాలి। అలాంటి స్వరూపంగా తయారైపోవాలి మన కర్మ, మన సంకల్పాలలో ఉంచుకుంటే మన ద్వారా ఆటోమేటిక్ గా ఇతరులకి మనం చెప్పకుండానే శిక్షణ అనేది దొరికిపోతూ ఉంటుంది। స్లోగన్, संकल्पों की सिद्धि प्राप्त करने के लिए ఆత్మశక్తి की उड़ान भरते चलो। సంకల్పాల యొక్క సిద్ధి పొందడం కోసము ఆత్మశక్తి యొక్క ఫోర్స్ నింపుకుంటూ వెళ్ళండి। సంకల్పాల యొక్క సిద్ధిని పొందడం కోసము ఆత్మశక్తి యొక్క ఫోర్స్ మీలో నింపుకుంటూ వెళ్ళండి। అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా యోగ బలంతో భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసి తీరుతాము, అక్కడ ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉంటుంది, ఇది ఛాలెంజ్ చేసి
చెప్తున్నారు. మీరు చెప్పాలి, ప్రింటింగ్ కూడా చెయ్యాలి మన పుస్తకాలలో, చిత్రాలలో అని చెప్తున్నారు బాబా. ఇంకా ఈరోజు సర్వీస్ లో విఘ్నము, దేహాభిమానము, అందులో కూడా నామరూపాల్లో చిక్కుకునే రోగం పెద్ద విఘ్నం అంటారు బాబా. నామరూపాల్లో చిక్కుకోవడం అంటే ఒకటి, స్త్రీ పురుషులు, కుమారీలు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు అవ్వడం, నామరూపాల్లో చిక్కుకోవడం, ఇది పెద్ద జబ్బు. ఒకరికొకరు ప్రియుడు ప్రియురాలుగా కాకూడదు అలా. ఇది మాయ జబ్బు అంటున్నారు బాబా. ఇందులో గాని పడితే మాయ ముక్కు పట్టేసి గోతులో పడేసినట్టే, మరి పైకి లెగలేరు. అదొక్కటే అదే నామరూపాలు చెప్పుకునే రోగం కాదు. మాటల పట్ల ఆకర్షితులు అవ్వడం, ఒకరితో ఎక్కువగా ఎక్కువ క్లోజ్ అయి ఉండడం, ఎక్కువ వాళ్ళతో అటాచ్ అయిపోవడం, చిక్కుకోవడం, కుమారీలతో చిక్కుకోవడం, ఒక కన్యతో, అది కూడా మాయ జబ్బే, నామరూపాలు చిక్కుకోవడం అంటారు. కాబట్టి ఈ విఘ్నం నుండి బయటపడండి, ఎప్పుడు చిక్కుకోకండి మాయకు, సావధానంగా ఉండండి. ఇది యుద్ధ మైదానంలో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. ఇంకా పరస్పరం చిత్రాల్లో ఇంకా ఏం కరెక్షన్స్ చేస్తే బాగుంటుంది, ఏం రాస్తే అందరికి అర్థమవుతుంది అని ఆలోచించండి అంటున్నా. మీ మీ స్వరూపం ద్వారా ఎవరైనా శిక్షణ పొందాలి, అనుభవంతో తెలుసుకోవాలి, రియలైజ్ అయ్యి మిమ్మల్ని చూసే వాళ్ళకి ఇన్స్పిరేషన్స్ దొరకాలి. అది శిక్షణ స్వరూపం ద్వారా శిక్షణ ఇచ్చే శిక్షకులు, యోగ్య శిక్షకులు కావాలి. మాటలతో మనం నేర్పించడం అంటే మాటలతో కొంతవరకు చెప్తాం, కానీ ప్రాక్టికల్ మన కర్మల ద్వారా అది చూసినప్పుడు ఇంకా బాగా నేర్చుకోగలరు ఎవరైనా. సంకల్పాల సిద్ధి పొందాలంటే ఆత్మశక్తి యొక్క ఫోర్స్ నింపుకోండి అంటారు బాబా. అచ్చా, ఓం శాంతి. ఈ రోజు మనం దాది ప్రకాష్ మణి గారి స్మృతి చేసుకుంటూ, దాది ప్రకాష్ మణి గారి స్మృతి దివస సందర్భంగా దాదిని సంస్మరిస్తున్నాను. ఈ రోజు భోగ్ అర్పిస్తూ ఉన్నాము దాదికి మరియు బాబాకు. అయితే ఇది 14 సంవత్సరాలు అయింది. దాది 2007 ఆగస్టు 25 తన స్థూలమైన దేహాన్ని వదిలి బాబా దగ్గర సేవలో చేరుకున్నారు. అయితే బాబా చెప్పారు, 12 రోజులు సందేశం ఇస్తారు కదా, 12వ రోజు సందేశం ఇచ్చినప్పుడు బాబా చెప్పారు, దాది జన్మలోకి పంపించేస్తున్నాను, ఇప్పుడు రెడీగా గర్భం తయారై ఉంది, దాది వెళ్ళిపోతున్నారు జన్మలోకి అని 12వ రోజున బ్రహ్మ భోజనాలు అయినప్పుడు బాబా నేను మధుబన్లోనే, అంటే ఇక్కడే ఉన్నాను, నేను మధుబన్లో దాది దేహం వదిలేటప్పుడు అక్కడ ఉన్నాను. 12వ రోజు ఇక్కడ మేము అందరికి సందేశం ఎప్పటికప్పుడు మెయిల్లో వచ్చేస్తుంది కదా, చదివి వినిపించాము అప్పట్లోని. అయితే బాబా చెప్పారు, అబ్బాయిగా జన్మ తీసుకుంటున్నారని. ఒక అబ్బాయిగా, ఒక కుమారుగా జన్మ తీసుకొని 7-8 ఏళ్ళు వచ్చేటప్పటికే వాళ్ళ నాన్నగారితోని పెద్ద పెద్ద వాళ్ళ మధ్య తిరుగుతారంట, సలహాలు ఇచ్చే పని చేస్తూ ఉంటారంట పెద్ద పెద్ద వాళ్ళు అని బాబా సందేశంలో చెప్పారు. లేక లేక వాళ్ళకి పిల్లలు పుట్టారనమాట. అది దాది ఒక పుత్రుడిగా వాళ్ళ దగ్గర జన్మించారు. వాళ్ళ అమ్మా నాన్న ఎలాంటి వాళ్ళంటే నీళ్లు తాగినా కూడా భగవంతుని జ్ఞాపకం చేయండి తాగరని, అలాంటి భక్తి శ్రద్ధలతో ఉన్నవాళ్ళు. ఎప్పటి నుండో పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు, అందుకు చాలా గారాభంగా పెంచుతారంట. అలాంటి మంచి కుటుంబంలో వెళ్ళి జన్మ తీసుకుంటున్నారని అన్ని క్లియర్ గా సందేశంలో చెప్పారు బాబా. పెద్ద పెద్ద వాళ్ళ మధ్య సంబంధం ఉంటదంట దాదికి, ఒక అబ్బాయి రూపంలో వాళ్ళ నాన్నగారితో పెద్ద పెద్ద వాళ్ళ మధ్య వెళ్తూ ఉంటారంట, సలహాలు ఇవ్వడం కూడా మొదలు పెడతారంట చిన్న వయసు నుండి పెద్ద వాళ్ళకి. అలాంటి జన్మ ఉంది అన్నారు. మరి ఎక్కడున్నారో ఏంటో మనకు తెలియదు కదా. ఈ విధంగా సత్యుగ స్థాపనకి పెద్ద పెద్ద వాళ్ళ సంబంధంలో ఉంటూ ఆధారం అవుతారన్నమాట దాదీస్ది. ఇప్పుడు 14 సంవత్సరాల వయసు వచ్చేసి ఉంటది, 13-14 సంవత్సరాలు, 13 సంవత్సరాలైనా కంప్లీట్ అయి ఉంటుంది ఎక్కడున్న దాది. దాదీని చిన్నప్పటి నుండి మేము చూసాము. చిన్నప్పుడు పాండవ భవన్ ఒక్కటే ఉండేది మేము మధుబన్ వెళ్ళినప్పుడు, ఓం శాంతి భవన్ కూడా తయారవ్వలేదు. ఆ ప్రాంగణంలో, పాండవ భవన్ ప్రాంగణంలో ఉదయం క్లాస్ అయ్యాక టిఫిన్ అయిపోయాక కూర్చునేవారు దాదీలు కొద్దిసేపు ఎండలో కుర్చీలు వేసుకుని, ఆ చుట్టూ ఆడుకునే వాళ్ళం మేము వెళ్ళి.
వాళ్ళు ఇంత పెద్ద దాదీలు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని కలుసుకోవాల్సి ఉంటదని తెలీదు ఆ రోజుల్లో మాకు. అసలు దాదీతనంలో బాబా వచ్చి కలుస్తుంటేనే భగవంతుడు అనేది మాకు తెలీదు ఆ చిన్నప్పుడు. అలా ఏదో చిన్న పిల్లలు ఆటలు పాటలతో అలాగా వాళ్ళ మధ్య గడిపాను దాదీల మధ్య. తర్వాత దాదీకి నారాయణ నేను కూడా బాగా గుర్తుపట్టేవారు దాదీ. మేము కలిసినప్పుడు కూడా ఆహా! నారాయణ యొక్క బచ్చియా నువ్వు అని అడిగేవారు దాదీజీ. తర్వాత దాదీజీ మేము పాండవ భవన్, ఓం శాంతి భవన్ తర్వాత తయారైంది. ఆ రోజుల్లో మేము మధుబన్ వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేసేటప్పుడు బస్సు ఎక్కుతుంటే గేట్ దగ్గరకొచ్చి అందరికి ఏ గ్రూప్ వెళ్తున్నప్పుడు ఆ గ్రూప్‌కి టాటా చెప్పడానికి వచ్చేవారు దాది. బస్సు కదులుతూ ఉండేది రిటర్న్ జర్నీ మాది. దాది వచ్చి టాటా చెప్పేవారు నిలబడి. ఆ దృశ్యం ఇప్పటికి గుర్తొస్తూ ఉంటుందన్నమాట. ఎంత ప్రేమగా సాగనంపేవారో. తప్పకుండా ఆ బస్సులో కూర్చున్న అందరికి కంట్లో నీళ్ళొచ్చేవి వెళ్ళిపోతున్నాము వదిలేసి. అలాంటి పాలన ఇచ్చేవారు దాది. కంపల్సరీ దిగిన రోజు అడిగేవారు. బాగున్నారా అందరూ? ప్రయాణం ఎలా జరిగింది? అలసట తీరిందా? రెస్ట్ తీసుకున్నారా? మీకు రూమ్స్ బాగా అందాయా? అన్నీ అడిగేవారు దాది. తర్వాత మళ్ళీ రెండో రోజు, మూడో రోజు క్లాసుల నుండి ఎప్పుడు ఎవరి ప్రయాణాలున్నాయి, ఎప్పుడు ఎవరెవరు బయలుదేరుతారు, చేతులెత్తించేవారు దాది. మధ్య మధ్యలో మీకు ఈరోజు జిలేబీ తినిపిస్తున్నాను, ఈరోజు ఐస్ క్రీమ్ తినిపిస్తున్నాను, అలా ఏ రోజు ఏది స్పెషల్ చేసి పెడతారో క్లాస్ అయ్యాక, మురళి అయ్యాక దాది అందరికి చెప్పేవారు. అంటే హ్మ్, అందరికి ఇది పెట్టాలి, తినిపించాలని ఆలోచన దాదిలో అంత ప్రేమ, పాలన ఉండేది అన్నమాట. దాదీకి బాబా స్పెషల్‌గా ఇచ్చిన టైటిల్ కుమార్తె. కుమార్తె దాది అని. ఆ పేరుకు తగినట్లనే ఎంతమంది కుమారులను ఆమె తయారు చేశారంటే 1200, 1500 మంది నివాసీలు తయారయ్యారు మధుబన్‌లోని జ్ఞాన సరోవర్, శాంతివన్ తల్లి. పూర్తిగా వాళ్ళ జీవితాన్ని సమర్పించి పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు అక్కడ జీవితాన్ని సమర్పించి. దాది ఇచ్చిన స్నేహం అలా ఉండేదన్నమాట. ఎంతైనా దాది లేని లోటు ఈరోజు మధుబన్‌లో ఉంది. ఇప్పుడు ఇంకా మిగిలిన దాదీలు కూడా దూరమయ్యి ఇంకా ఆ వెలితి అయితే ఉంది. అయినా కూడా వారి సమానంగా మనం పురుషార్థం చేసి ఆ వెలితిని నింపే బాధ్యత మన పైన ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు కూడా తయారవుతూ నాకు అనిపించింది. దాదీల నుండి ఎంత శ్రమ తీసుకున్నాము, మనల్ని తయారు చేయడానికి ఎంత శ్రమ పడ్డారు. ఆ శ్రమ యొక్క రిటర్న్ మనం ఇవ్వాలి కదా! తయారవ్వాలి కదా! ఇంకా ఎన్ని రోజులు మనం తీసుకోవటం అనేది చేస్తాం. పాలన, ఆ శ్రమ. మనము ఇతరులకు ఆ పాలన అందించేలాగా తయారు కావాలనే ప్రేరణను మనం తీసుకోవాల్సి ఉంటుంది దాది. అలా తయారవ్వాలి. ఈరోజు చెప్పారు కదా! మీ స్వరూపం ద్వారా శిక్షణ ఇచ్చేవారుగా తయారైపోతుంది. అది దాదీల్లో చూసాము. మనము అలా తయారవుతాము. ఇంకా సమయం అయితే ఎన్నాళ్ళో లేదు 13 సంవత్సరాలు. ఈ లోపలే మనం పర్ఫెక్ట్‌గా తయారై దీనికోసం పనులు మాని కూర్చుండిపోతామంటే అవ్వదు. చేస్తూ కూడా మన కాన్షియస్ ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండేలాగా గమనిక పెట్టుకుంటే తప్పకుండా మన స్వరూపం ద్వారా ఇతరులకు సాక్షాత్కారాలు అవుతాయి. టైం దొరికినప్పుడు మధ్య మధ్యలో కూడా అలా హైయెస్ట్ స్థితికి వెళ్ళిపోతూ ఉండాలి. ఇంకా ఒక గంట అయినా రోజుకి టైం అయితే తీయాలి. తీసి మనం అనుభవం చేసుకోవాలి మన హైయెస్ట్ స్థితి. అచ్చా! బాబాకి భోగార్పిద్దాం. దాదికి కూడా భోగార్పిద్దాం. ఈరోజు ఐటమ్స్ రబడి చేశారు, బూందీ పాయసం, జిలేబీ, బూందీ లడ్డు, కాజా, మడత కాజా, పులావ్, పకోడీ, బాదం మామూలు పెట్టారు చిక్కీ, బాదము, వాల్నట్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఐటమ్స్ అయితే అంటే మొత్తం 21 పళ్ళుతో కలిపి. మొత్తం 21 ఐటమ్స్ అయ్యాయన్నమాట. బాదాము, వాల్నట్స్, జామకాయ, దానిమ్మ, బొప్పాసి పండు, యాపిల్, ద్రాక్ష, గ్రీన్ యాపిల్, పియర్స్, అరటిపండు, కివి, కివి ఫ్రూట్, బత్తాయి పళ్ళు, కమలా పండు, సీతాఫలం,
ఇది ఇన్ని వెరైటీస్ 21 రకాలు, మొత్తం పళ్ళు, డ్రై ఫ్రూట్ 2, తర్వాత వండిన ఐటమ్స్ అయితే 7 ఐటమ్స్ ఉన్నాయన్నమాట వండినవి. రబడి, బూందీ పాయసం, జిలేబీ, లడ్డు, కాజా, పులావ్, పకోడి. పూలు చామంతి పూలు 2 రంగులు పెట్టడం జరిగింది. గులాబీలు, లిల్లీ, సంపంగి ఇవి బాబాకు పూలు అలంకరించుకున్నారు. ఓం శాంతి. हमारी दादी, मीठी दादी, प्यारी दादी हमारे लिए एक आईना है ना। समर्पण हम सब हुए हैं, दादी हमारे आगे दर्पण है। दादी प्रकाशमणि ने लीडरशिप की परिभाषा को समंदर की गहराई दी। बाल्यकाल में सभी उन्हें रमा नाम से पुकारते थे, किंतु परमात्मा के अतिरिक्त कोई नहीं जानता था कि एक दिन वो विश्व को प्रकाश देने वाली अद्भुत मणि बनेगी। इसीलिए उन्हें नाम मिला प्रकाशमणि। स्वनाम धन्य दादी जी ने मातृत्व से नेतृत्व की एक ऐसी मिसाल कायम की जो अद्वितीय है। दादी जी के व्यक्तित्व में सबसे पहली बात तो ये थी कि दादी जी पहली मुलाकात में हर व्यक्ति को इतना अपनापन का अनुभव करवा देती थी कि उस मोमेंट से वो व्यक्ति आजीवन दादी जी का अति प्यारा भाई या अति प्यारी बहन बन करके रहते। 1936 से 1969 तक ब्रह्मा बाबा ने एक मजबूत संगठन की नींव रखी। 150 सेंटर्स का ये ईश्वरीय विद्यालय दादी जी के नेतृत्व में 37 वर्ष के अंदर लगभग 100 देशों में फैल गया। 2500 राजयोग मेडिटेशन सेंटर्स और लगभग 20,000 क्लासेस भारत देश के कोने कोने में शुरू हुए। Dadi Prakashmani, she told us, you go ahead, I'm with you. And that support and that absolute trust that even though we were doing something very new, it was going to be fine and it was really part of service and not some strange idea that we had created. 8,000 भाई बहनों ने सेंटर्स पे सेवा के लिए दादी जी के नेतृत्व में अपना जीवन समर्पण किया और लाखों परिवार पवित्र सात्विक जीवन जीते हुए हर रोज इन सेंटर्स पर आध्यात्मिक ज्ञान और योग अभ्यास के लिए आते हैं। दादी हमेशा कहती, करावन हार परमात्मा करा रहा है। दादी तो केवल निमित्त है और इसी भावना से दिन प्रतिदिन अपनी निर्माणता और नम्रता को बढ़ाती गई।
दादी मैं शब्द का कभी इस्तेमाल नहीं करती थी। उन्होंने कभी ऊंची आवाज में नहीं बोला, ना ही आवेश या जोर का इस्तेमाल किया। फिर भी उनके एक इशारे पर लोग खुद को बदलने के लिए तैयार हो जाते थे। असंभव काम करने के लिए हाँ जी कह देते थे। कारण उनकी नम्रता, उनकी मधुरता और हर एक को दिल से सम्मान देने की उनकी अद्भुत कला। हर एक का दिल लेना, हर एक के गुणों को
हमारा बन के फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा, याद प्यार हम सबका देना, लावतन का नजारा, सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के, तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार, दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार, हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर दादी ओ मीठी दादी, किया हमको प्यार कितना, दादी ओ मीठी दादी, किया हमको प्यार कितना, कोई क्या दे सकेगा, दिया है दुलार जितना, कोई क्या दे सकेगा, दिया है दुलार जितना, दादी ओ मीठी दादी, किया हमको प्यार कितना, दादी ओ मीठी दादी, किया हमको प्यार कितना। बाबा की बड़ी लाडली, बाबा भी तुम पे अर्पण, हाथों में हाथ लेकर सब कर दिया समर्पण,
सब कर दिया समर्पण। तुमने भी खुद को दादी किया है बलिहार कितना, कोई क्या दे सकेगा, दिया है दुलार जितना। कैसे भूलेगा दादी दैवी परिवार प्यारा, उपकृत रहेगा तुमसे दादी संसार सारा। कैसे भूलेगा दादी दैवी परिवार प्यारा, उपकृत रहेगा तुमसे दादी संसार सारा। दिन रात सद्गुणों से किया है श्रृंगार कितना, कोई क्या दे सकेगा, दिया है दुलार जितना। दादी ओ मीठी दादी किया हमको प्यार कितना, किया हमको प्यार कितना, किया हमको प्यार कितना। ఓం శాంతి. ఈరోజు వతనంలో వెళ్తూనే చాలామంది పరివారం కూడా నాతో వెనుక వతనంలో చేరుకున్న అనుభవం అయింది. బాబా దాది కూడా వతనంలో వచ్చే వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఎదురుగా కనిపిస్తూ ఉన్నారనమాట. ఇలా వెళ్తూ వెళ్తూ బాబా ఎదురుగా దాది ఎదురుగా ఒక సభలో వెళ్తున్నట్టు అందులో పరివారంలో అప్పుడు గుర్తొచ్చింది, కొంతమంది మరి భోగ్ పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత 2 రోజులుగా భోగ్ కోసం ఏమేమి తయారు చేయాలో ఆలోచిస్తూ శ్రమపడిన అక్కయ్యలు ఉన్నారు. ఆ అక్కయ్యలు ఇంకా బయట ఊరు నుండి కూడా భోగ్ పెట్టించుకున్న వాళ్ళు ఉన్నారు, వైజాగే కాకుండా. వాళ్ళతో పాటు ఆ అక్కయ్యలు ఆ పరివారము వాళ్ళతో పాటు వాళ్ళ టీచర్ అక్కయ్యలు కూడా, ఇలా ఇంకా టోటల్గా పరివారం కూడా వెనుక అందరూ బాబాతో కలుసుకోవటానికి చేరుకున్నట్టు అక్కడ కనిపిస్తుంది దృశ్యం అన్నమాట. అంటే మధుబన్ వెళ్ళినప్పుడు దాదీని ఇలా కలుసుకునే వాళ్ళం పరివారంతో, అలా అనుభవం అయింది. బాబా ఎదురుగా భోగ్ పెట్టడం జరిగింది. బాబా భోగ్కి దృష్టి ఇచ్చారు. తర్వాత బాబాకు ఇందులోని కొంతమంది భోగ్ పెట్టించుకునే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో ఒక్కొక్కరిని బాబా ఎదురుగా తీసుకొచ్చి పరిచయం చేస్తూ దాది ఎదురుగా బాబా ఎదురుగా అందులో ఎవరు వాళ్ళ ప్రాబ్లం కూడా బాబా ఎదురుగా పెట్టమన్నారో అది కూడా
బాబా ఎదురుగా సమాచారం చెప్పడము అది అలా అనుభవం చేయటం జరిగింది. ఇది ట్రాన్స్ కాదు, నేను ట్రాన్స్లో వెళ్ళను, కానీ బుద్ధిని ఖాళీగా పెట్టి కూర్చోం కదా, ఏదో ఒకటి మన బుద్ధిలో తెచ్చుకొని అనుభవం చేస్తాం కదా బాబా ఎదురుగా. అలా అనుభవం చేసినటువంటి విషయం నేను చెప్తున్నాను. తర్వాత దాది కూడా అందరికీ దృష్టి ఇస్తున్నారు. కొద్దిసేపు తెల్లటి ఒక అలంకారము, కిరీటము, మాల, అలా ఒక వైట్ అంటే వాటర్ కలర్లో ఉన్న అలంకారంతో దాదీని చూసాను నేను. చుట్టూ కూడా ఒక తెల్లని ప్రకాశము దాది చుట్టూ. ఆ వాటర్ కలర్స్తో ఉన్న నగలు అంటే హారం కానివ్వండి, కిరీటము, ఇవి లైటింగ్స్, రకరకాల రంగుల లైటింగ్స్ ఉన్నాయంట వతనంలో. ఆ లైటింగ్స్ పడుతూ ఉంటే ఏ లైటింగ్ పడుతుందో ఆ రంగుల్లో అది మెరుస్తూ ఉంది అన్నమాట దాది అలంకారం. తర్వాత బాబా అందరికీ దృష్టి ఇచ్చారు, దాది అందరికీ దృష్టి ఇచ్చారు. బాబాకి ఒక్కొక్క ఐటమ్ ఇది ఇది అని చెప్తూ తినిపించటం జరిగింది. నేను ఒక ఐటమ్ ఏదో తినిపించాను, మిగిలినవన్నీ దాది బాబాకి భోగ్ బాక్స్లో నుండి తీసి తినిపిస్తూ ఉన్నారు. ఎలా అంటే గుల్జార్ దాదీలో బాబా వచ్చినప్పుడు దాది తినిపించడం మేము చూసేవాళ్ళం, అది నాకు గుర్తొచ్చిందనమాట. తర్వాత బాబా దాదీకి తినిపించారు. ఈ విధంగా అంటే చాలా ఐటమ్సే వచ్చాయి అని బాబా చూశారనమాట. అన్నీ కూడా టేస్ట్ చేసి చూశారు బాబా. దాదీకి కూడా ప్రేమతో తినిపించారు. అయితే దాదీకి ఇలా బాబా తినిపించారు. దాని తర్వాత దాది యొక్క స్వరూపం ఎలాగైతే సన్మానాలు చేసినప్పుడు మనం కిరీటము అన్నీ వేస్తామో చున్నీలవి, ఆ పట్టుబట్టలు అలాగా తెల్ల బట్టల మీద పట్టుబట్టలు వచ్చేసినట్లు అలా కనిపించింది అనమాట. అలాంటి సన్మానంలో మనం చేసే స్వరూపంలాగా పట్టుబట్టలతో దాది ఇంకా నాట్యం చేయడం మొదలుపెట్టారనమాట. దాది సాంగ్ నడుస్తుంది అప్పుడు. ఇక్కడ దాది ఏమో బాబాతోని రాసి చేశారు, పరివారం అందరితో కూడా రాసి చేశారు, తను కూడా ఒంటరిగా అలాగా డాన్స్ చేసేస్తూ ఉన్నారు. దాది చెప్తూ ఉన్నారనమాట, ఇలా ఖుషీలో ఉంటూనే బాబాతో మనందరం ఇంటికి వెళ్ళిపోవాలి, సమయం ఎంతో లేదు, ఖుషీతో బాబాతో కలిసి ఆడుతూ పాడుతూ ఇంటికి చేరిపోవాలి అందరూ అని చెప్తూ ఉన్నారు దాది అన్నమాట. ఇషారా ఇస్తున్నారు. ఆడుతూ పాడుతూ అంటే వినాశనాన్ని కూడా వినాశనము అనే అనుభవం చేయకుండా బాబా సాంగత్యంలో ఆడుతూ పాడుతూ అందరూ ఎగిరిపోవాలి, బాబా ఇంటికి వెళ్ళిపోవాలి మనం అనేది దాది. ఇలాగే ఆనందం ఉండాలి మీకు ఆ సమయంలో కూడా అని దాది అలా చెప్తున్నట్టు అనుభవం అయిందనమాట. తర్వాత ఇక్కడికి వచ్చేయడం జరిగింది. అంటే పరివారానికి కూడా మాలలు మర్చిపోయాను. మాలలు ఎవరైతే భోగు పెట్టించుకున్నారో వాళ్ళందరి మెడలో ఒకే టైంలో అదో వెరైటీ మాలలు, ఒకే రంగు పుష్పాలు ఉన్నాయన్నమాట. అవి అందులో ఒక ఆకు గ్రీన్గా మళ్ళీ పువ్వు అలా ఉన్న మాలలు అన్నమాట. ఆ మాలలు భోగు పెట్టించుకున్న వాళ్ళ మెడలో వెళ్ళి పడ్డాయి ఒకే టైంలోని. మిగిలిన పరివారం అందరికీ కూడా ఒక గోల్డెన్ పుష్పం లాంటిది, గోల్డెన్ లోటస్ బాబా అందరికీ ఇచ్చారు. ఇస్తూ బాబా ఇదే మెసేజ్ చెప్పారు, ఈ లోటస్ ఎలాగైతే అతీతంగా ప్రియంగా ఉంటుందో అలా మీరు సమస్యల ప్రపంచంలో ఉంటూ కూడా అతీతంగా బాబాకు ప్రియంగా ఈ ప్రపంచానికి అతీతం అయిపోతూ రోజు రోజుకి మీరు ప్రపంచానికి అతీతమయ్యే స్థితి అనుభవం చేయాలి అని బాబా చెప్తూ ఒక గోల్డెన్ లోటస్ అందరి చేతికి గిఫ్ట్గా, బాబాకి ఎక్కువ టైం పట్టదు కదా వతనంలో, అలా బాబా ఇస్తూనే అందరి చేతికి అలాగా చేరుకుంది సౌగాత్ అన్నమాట. ఇది ఈరోజు అనుభవం చేసిన విషయం. ఓం శాంతి. ఈరోజు పాయింట్స్ రివైజ్ చెయ్యము ఇంకా గ్రూప్తోని, టైం అయింది కదా, రేపు కలుసుకుందాం మళ్ళీ క్లాస్లో పాయింట్స్ రిపీట్ చేయటానికి. ఓం శాంతి. न ये चांद होगा न तारे रहेंगे,
हम